ఆంధ్రప్రదేశ్లో డయేరియా డేంజర్ బిల్స్ మోగిస్తుంది. జగ్గయ్యపేటను మంచాన పడేసింది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 రోజుల్లో వందల మంది డయేరియా బారిన పడ్డారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వాంతులు, విరేచనాలతో పలువురు చికిత్స పొందుతున్నారు. జగ్గయ్యపేట రూరల్లో పరిస్థితి కొంత కంట్రోల్లోకి వచ్చినా పట్టణంలో కేసులు పెరుగుతున్నాయి. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కొందరు డిశ్చార్జ్ కాగా మరికొందరు డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. ఏపీ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ రాకతో అలర్ట్ అయిన అధికారులు డయేరియా ప్రబలుతున్న ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. డయేరియా బారిన పడ్డ వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. షేర్ మహమ్మద్పేట, చిల్లకల్లు, మక్కపేట, వత్సవాయి, హనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు. మరోవైపు ప్రభుత్వం డయేరియా కేసులపై అప్రమత్తమైంది. విజయవాడ పడమటలో పర్యటించిన మంత్రి నారాయణ మున్సిపల్ వాటర్ను పరిశీలించారు. పైప్లైన్ లీకేజ్తో సమస్య ఎదురవుతుందని, తక్షణం వాటిని సర్దిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి, తర్వాత ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్. ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్డ్ డ్రైన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం. అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. ఈరోజు ఓపెన్ డ్రైన్స్ ఉంటాం, ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ లైన్స్ ఉండటంతో జరుగుతుంది. అలా కాకుండా అండర్ గ్రౌండ్ సివరేజ్ అది 100% వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది. దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపాలిటీస్ చేస్తాం. దానికి కొంత సమయం తీసుకుంటాం.